అంటే సునీతమ్మ గారు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆమె చెప్పినట్టు చేతుల్లో ఆమెకే పేపర్ పెన్ ఇచ్చి సిబిఐ అవతారాన్ని ఆమె చేయాలి. మీరు సిబిఐనే తప్పులు పడుతుందన్నారు. సిబిఐనే కాదు, సుప్రీంకోర్టు కూడా తప్పులు పట్టింది ఆమె. మీరు ఒకసారి స్టేట్మెంట్ చూస్తే సిబిఐతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆమె తప్పులు పట్టింది. ఇప్పుడు ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఆమెకే ఇవ్వాలా, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారం కూడా ఆమెకే ఇస్తే తప్పితే ఆమెకు సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి కనపడంలా. బహుశా ఆమె ఎక్స్పెక్ట్ ఏం చేస్తుందంటే ఆమె చెప్పినటువంటి వర్షన్ అందరూ ఎండార్స్ చేయాలా, ఆమె పాత్రను ఎవరు అనుమానించకూడదు, ఆ తర్వాత వేరే వాళ్ళని అందరినీ పక్కన పెట్టాలా, ఆమె ఒకరిని టార్గెట్ చేసుకుంటే వాళ్ళకి శిక్ష పడాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు క్లియర్గా దస్తగిరి స్టేట్మెంట్లో దిస్ ఈస్ దస్తగిరి స్టేట్మెంట్. ఏదో డాక్యుమెంట్ పోయినా అంటున్నారు. ఎవరి డాక్యుమెంట్లు, ఎవరికి సంబంధం డాక్యుమెంట్లు? ఎక్కడన్నా మీకు వివేకానంద రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఆస్తి తగరారు ఉందా డాక్యుమెంట్ పోయేదానికి, ఆ డాక్యుమెంట్ దొంగతనం చేసేదానికి? డాక్యుమెంట్ల కోసం వెతికినాము, డాక్యుమెంట్ తీసుకున్నాము డాక్యుమెంట్లు అని చెప్పి దస్తగిరి రాశాడు కదా. దానికి సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది, ఆ ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ అనే అబ్బాయి కూర్చొని మా 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 తల్లిని అడుగుతావారా నువ్వు అని చెప్పి ఏదో బూతులు తిట్టట్టు ఉంది. ఏం దీనికి కారణము? ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని కోణాలు ఉన్నాయి? అవన్నీ పక్కన పెట్టి నువ్వు అడిగేదంతా, మీరు చూపించే నేరం అంతా ఏంటంటే సిబిఐలో చూపించింది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని అంతా క్లీన్ చేశారనేటువంటి ఎవరితోనూ ఒక దాడిపోయే ఒకరితో కూర్చొని స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో పెట్టుకొని ఆయన కేసులో పెట్టారు. దానికి ఇప్పుడే చూపించాను కదా నేను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు మీకు క్లియర్గా చూపించాను కదా. మీ మామ శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే మీ భర్త వాళ్ళ అన్నున్నాడో శివప్రకాష్ రెడ్డి స్వయంగా ఆదినారాయణ రెడ్డితో చెప్పాడంట. ఏమని? మా బావకు సిగరెట్లు ఎక్కువ తాగుతున్నాడు, ఆయనకు స్టంట్ వేశారు, ఎవరు చెప్పినా వినకుండా సిగరెట్లు ఎక్కువ తాగడం వల్ల బ్లడ్ వామిటింగ్ అయినా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి మీ అన్న చెప్పాడు. మీరు ప్రాపగేషన్ కదా, అది సరిపోదా నీకు సాక్ష్యము? దాంట్లో సంబంధం లేదని. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఆల్రెడీ వచ్చింది, టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఆ విషయం ప్రజలకందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు. ఒప్పుకున్న తర్వాత వైరం అనేది ఏముంది? ఆయనకు కావాల్సినటువంటి రాజకీయ లక్ష్యం చేరిపోయినప్పుడు, టికెట్ ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు, ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనిమిటీ బిట్వీన్ వివేకానంద రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి? అయిపోయింది కదా, ఇష్యూ ఈజ్ క్లోజ్డ్. టికెట్ కోసం ఇద్దరు ఆరాటపడుతున్నారు. ఎస్, వాస్తవమే. వివేకానంద రెడ్డి గారు కూడా ఆశించినాడు, లేకుంటే వివేకానంద రెడ్డి అన్ని దశల్లో కూడా అవినాష్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడినటువంటి విషయం వాస్తవమే. కానీ దాన్ని పెడచోని పెట్టి అవినాష్ రెడ్డి అయితేనే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అయిపోయిన తర్వాత వెరీ ద క్వశ్చన్ ఆఫ్ ఎనిమిటీ. రెండవది, అవినాష్ రెడ్డి గారు ఒక నేరం చేశాడనేటప్పుడు దారిలో పోయే వాళ్ళు నువ్వు నేను చేయగలుగుతామా? ఎక్కడైనా ఒక జింక పోయి ఏదైనా వ్యక్తిని వేటాడుతుందా? ఒక పవర్ఫుల్ సింహాలు, పులులు వేటాడతాయి. జనంలో కూడా హత్యలు చేసేది, హత్య చరిత్ర ఉండేటువంటి వ్యక్తులే హత్యలు కానీ నేరాలు కానీ చేయగలుగుతారు. దీనికి సంబంధించి ఒక ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడైనా కడప జిల్లాలో, కడప పార్లమెంట్ పరిధిలో 12 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి పైన ఒక చిన్న ఆధారం, ఎక్కడైనా ఒక నేరస్తుని ఎన్నికేసుకుని వచ్చినాడని కానీ, ఒక నేరం చేయమని చెప్పినాడు కానీ, ఎక్కడైనా ఒక ఆధారం ఎవడైనా చూపించగలుగుతాడా నేను చెప్పి అడుగుతున్నా నేను. ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది! ఎన్ని ఆ అబ్బాయి వయసు, చిన్న వయసు అతనిది. మోస్ట్ ప్రాబ్లీ ఈ షుడ్ బి 37-38 ఇయర్స్. గడిచిన 8-9 సంవత్సరాల నుంచి ఆయన, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం పడుతున్నటువంటి నరకం ఎవరు కూడా శత్రువు కూడా లేదు. అయినా కూడా ఆ వ్యక్తి చూపిస్తున్నటువంటి, ఈ కుటుంబం మీద చూపిస్తున్నటువంటి గౌరవానికి నిజంగా నేను చెప్తున్నాను, పాదాభివందనాలు చెప్పాలి. అంత గొప్ప వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తాడు దీన్ని. ఏ రోజన్నా నేను ఒక చౌకబారు మాట మాట్లాడాడా? మా సునీతక్క అంటాడు, మా పెద్దనాన్న అంటాడు. ఈరోజు కూడా మాట్లాడేదానికి ఛాన్స్ లేదు. కానీ మీరు మాట్లాడకుండా ఉంటే మీ త్రయము, మీ చంద్రబాబు నాయుడు గారు, మీరంతా కలిసి ఎన్ని రోజులు మాట్లాడతారు ఇట్లా? ఏం అవసరం ఉంది మాకు వివేకానంద రెడ్డి గారిని సంపాదించేటువంటి అవసరము? జగన్మోహన్ రెడ్డి గారే కదా వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనకు అయ్యే ప్రతి పైసా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారే కదా పెట్టుకునింది. డెఫినెట్లీ పార్లమెంట్కి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి మాటలు ఆయన పెడచవని పెట్టుకొని అవినాష్ రెడ్డి గారిని ప్రిఫర్ చేశాడు.
అంతేగాని చిన్నాని మీద ఆయనకేం కోపం లేదే. ఒకవేళ చిన్నాని మీద కోపం ఉంటే ఎమ్మెల్సీగా ఆయనకి ఎందుకు టికెట్ ఇస్తాడు? ఎందుకు ప్రతి పైసా ఆయన్నే కూర్చొని ఖర్చు పెడతాడు? ఇవన్నీ అర్థం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి చేతిలో, లోకేష్ గారి చేతిలో పావులుగా మారి మీరు చేసేటువంటి నీచ రాజకీయ చర్యలకు మీరు మానుకోకుంటే ప్రజల హృదయాల్లో మీరు చాలా చాలా చెడ్డవారవుతారు.